హాయ్ ఫ్రెండ్స్, మన మసాలా ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్మూత్గా వచ్చేలాగా మనం మసాలా ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేద్దాము. ఇవన్నీ కావాల్సినవి తీసుకుందాం. బాండీ పెట్టుకొని మనం ఒక 4 eggs కొట్టేసుకొని ఇందులో వేయాలి. బౌల్లో వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడు 2 స్పూన్స్ మన ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిరకాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు అది కూడా వేసుకోవాలి. అలాగే తగినంత మనం సాల్ట్ కూడా వేసుకొని, కరివేపాకుని చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాము. గ్లాస్ పాలు వేసుకొని, చిక్కన పాలు వేసుకోవాలండి. మీగడ వచ్చే పాలు లాంటివి వేసుకొని బాగా మనం వీటన్నిటిని బీట్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. మన ఫ్రెంచ్ టోస్ట్ చేద్దామండి. ఒక 5 నిమిషాలు ఇది పక్కన పెట్టుకుందాం. ఇలాగా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన శ్రేయ ఫుడ్ ఛానల్. అలాగే ఇదిగోండి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాం కదా, పక్కన పెట్టాక తీసుకొని మనం నెయ్యి వేద్దాము. 1 స్పూన్ నెయ్యి వేసాము. వేసి మన బ్రెడ్ని ఇందులో బాగా ఉంచి తీసుకోవాలి. అటు ఇటు తిప్పాలి. తిప్పి వేసాము. వేసి నెయ్యి వేసుకున్నాం కదా. ఇదిగోండి ఒక పక్కన దోరగా కాలిన తర్వాత తీసుకొని మరి సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని, ఇదిగోండి ఇంత స్మూత్గా మసాలా ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయ్యిందండి. మన టమాటా సాస్ తీసుకుంటే అందులో చాలా టేస్ట్గా ఉంటుందండి.